అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో కృష్ణుడు చేసిన లీల కథ గురించి తెలుసుకుందాం. ఒకసారి నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ నారాయణ నారాయణ అంటూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద అర్ధనీలిమ నేత్రాలతో ఉన్న విష్ణుమూర్తిని చూడగానే నారదుడిలో ఒక ఆలోచన మెదిలింది. ఈ వైకుంఠంలో విశ్రాంతిని తీసుకునే విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరుంటారు అనుకున్నాడు. ఆ విషయాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తి నోట వినాలనుకున్నాడు. నారదుడు నేరుగా తన గొప్పతనం గురించి అడుగుతే బాగుండదని ఇలా అడిగాడు. ఓ దేవదేవా, ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా కొల్చుకునేది ఎవరు అని నారదుడు అడిగాడు. ఓస్, అదేమంత కష్టమైన ప్రశ్న కానే కాదు. అల్లదిగో ఆ పల్లెటూరిలో ఓ చిన్న గుడిసె కనిపిస్తుంది కదా, అందులో ఓ రైతు నివసిస్తున్నాడు. నన్నడిగితే ఈ ప్రపంచములో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాటలతో నారదుడికి ఒళ్ళు మండిపోయింది. అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు అనుకుంటూ ఓసారి తన దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోకి చూశాడు. ఆ రైతు మహా పేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారము. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలములోనూ నానా చాకిరి చేస్తే కాని అతనికి బోటాబోటీగా తిండి దక్కేది కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అతనికి అసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు. రోజు మొత్తం మీద మహా అయితే ఓ 4-5 సార్లు నారాయణుడిని తలుచుకునేవాడు, అంతే. అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పడం నారదునికి మహా సిగ్గుగా తోచింది. ఏం చేయాలో తోచక గుటకలు మింగసాగాడు. ఇంతలో విష్ణుమూర్తి, అన్నట్లు నాకో చిన్న సహాయం చేసి పెట్టవా నారదా? ఈ పాలకుండ ఉంది చూశావు, దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళి ఇచ్చిరావా? అయితే మార్గమధ్యములో పాలు ఏమాత్రమూ తొనగకూడదు సుమా. ఒక్క చుక్క కిందికి ఒలికినా అపచారం అవుతుంది అంటూ ఓ కుండ నిండుగా పాలని నారదునికి అప్పగించాడు. ఓస్, అదెంత భాగ్యము అన్నాడు నారదుడు. ఈ దెబ్బతోనైనా తనకి స్వామివారి మీద ఉన్న నిష్ఠ పడుతుందని అనుకున్నాడు. 1000 జన్మలెత్తినా ఆ రైతు ఇలాంటి పని చేయలేడు అనుకుంటూ అంచు వరకు నిండుగా ఉన్న పాలకుండని తీసుకొని బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయ గర్వంతో విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు, సంతోషం నారదా. కానీ ఓ చిన్న అనుమానము. నువ్వు పాలకుండని తీసుకొని వెళ్ళేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించారు అని అడిగాడు విష్ణుమూర్తి. ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన దృష్టంతా పాలు ఒలికిపోకుండా చూసుకోవడంతోనే సరిపోయింది. కాబట్టి నారాయణుణ్ణి తలుచుకునే అవకాశమే లేదు. అప్పుడు అర్థమయ్యింది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోని అంతర్యం. తను ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అసలు నారాయణుడిని తలుచుకోవడమే మర్చిపోయాడు. అలాంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని శ్రమని ఓర్చుకుంటూ అంతటి అలసటలోనూ నారాయణుణ్ణి తలుచుకోవడం మానలేదు. ఉదయం నిద్రలేస్తూ అతను
విష్ణుమూర్తి మీద భారం వేసి తన పనులను మొదలు పెడతాడు. రోజంతా ఎంత యాతన అనుభవించినా రాత్రి నిద్రపోయే ముందు నారాయణుణ్ణి స్మరించుకొని కృతజ్ఞత చెప్పుకొని కానీ నిద్రకు ఉపక్రమించడు. అన్నీ ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించుకోవడం గొప్ప కాదు, లేమిలో కూడా ఆయనను తలుచుకోవడమే గొప్ప విషయము అని అర్థమయ్యింది నారదుడికి. ఆర్భాటం కంటే భక్తే ముఖ్యమన్న సూత్రము బోధపడింది నారదుడికి. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసి పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రాన్నిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛాంగచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్పల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబరం సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.